గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మనం ఇది థర్డ్ వీక్లో అడుగు పెట్టాం కదా. ఫస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాం? బ్రష్ చేయడం గురించి చెప్పుకున్నాం. సెకండ్ వీక్ థర్డ్ వీక్ రన్ అయ్యేది ఏంటి? మనం వాష్రూమ్స్కి ఎలా వెళ్తున్నాం, వాష్రూమ్ అంటే టాయిలెట్ అండ్ లెట్రూమ్. ఓకేనా? ఈ టూ కూడా మనకు వస్తాయి. ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏం చేస్తున్నారు? చాలామంది టాయిలెట్కి వెళ్ళరు, వాష్రూమ్కి వెళ్ళరు కదా. అది స్కూల్కి వచ్చిన తర్వాత ఇంటర్వెల్లోనో లంచ్ తిన్న తర్వాత లేకపోతే మధ్యలోనో ఇలా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి స్టమక్లో ఎలా ఉంటుంది తెలుసా? వాష్రూమ్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళకపోతే స్టమక్లో మనం తినే టిఫిన్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ అన్నం కానీ ఏది తిన్నా కానీ ఏమనిపిస్తుంది? కడుపంత నొప్పిగా, ఉబ్బినట్లు, ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఎందుకు అవుతుందో తెలుసా? మీకు ఆల్రెడీ లోపల స్టోరేజ్ అలాగే ఉంది. మనం వాష్రూమ్కి వెళ్తే చాలా ఫ్రీ అయిపోతాం కదా, కానీ మీ లోపల ఉన్నటువంటి ఆ వేస్టేజ్ అలా స్టోరేజ్లో ఉండడం వల్ల మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? స్టమక్లో ఆల్రెడీ స్టోరేజ్ ఉంటుంది. మీరు మళ్ళీ అన్నం తీసుకున్నప్పుడు, టిఫిన్ తీసుకున్నప్పుడు, స్నాక్స్ తీసుకున్నప్పుడు ఆ స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల స్టమక్ పెయిన్ రావడము, మోషన్కి వెళ్ళకోకుండా ఉండడం వల్ల మీరు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. అవునా? కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీ దగ్గరే. మీరు చేయాల్సిన ప్రాబ్లమ్స్, మీరు చేసుకోవాల్సిన సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉందన్నమాట. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ గెటప్ అయిన తర్వాత మీరేం చేయాలి? బ్రష్ చేయొద్దు స్టార్టింగ్లోనే. ఎక్కడికి వెళ్ళాలి? వాష్రూమ్, టాయిలెట్స్కి కానీ వాష్రూమ్కి ముందు వెళ్ళాలి. వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మనం బ్రష్ చేయాలన్నమాట. మీకు వాష్రూమ్ రాలేదనుకో, మీ ఇంట్లో మీ మమ్మీ ఉంటుంది కదా, మమ్మీని చెప్పండి హాట్ వాటర్, ఏంటది గోరువెచ్చని నీళ్ళు, బాగా హాట్ కాదు, గోరువెచ్చని నీళ్ళని మాత్రమే తీసుకొని ఆ వాటర్ డ్రింక్ చేసిన తర్వాత కొంచెం వాక్ చేయాలి. ఏం చేయాలి? వాక్ చేయాలి. అలా వాక్ చేసినప్పుడు ఎవరికన్నా మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే టాయిలెట్ విషయం. టాయిలెట్కి వెళ్ళేసి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇళ్ళల్లో కూడా అలాగే వెళ్తారా? టాయిలెట్కి వెళ్ళేది ఓన్లీ బాత్రూమ్స్. మనకి వాష్రూమ్స్ ఉన్నాయి కదా, బాత్రూంలోనే టాయిలెట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాష్రూమ్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు వెళ్ళంగానే బాత్రూంలో మొత్తం వాటర్ కొట్టేసుకోవాలి. ఏం చేయాలి? వాటర్ పోసేయాలి. వాటర్ పోసిన తర్వాత మీరు టాయిలెట్కి వెళ్ళిపోండి. టాయిలెట్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలి? వాటర్ మళ్ళీ కొట్టాలి. ఏం చేయాలి? వాటర్ మళ్ళీ కొట్టాలి. ఎందుకంటే టాయిలెట్స్ అనేది చాలా డేంజర్. దాంట్లో కంటికి కనబడని చాలా జెమ్స్ ఉంటాయి, చాలా రకాల రోగాన్ని కలిగించే చాలా బ్యాక్టీరియా అనేది అక్కడే ఉంటుంది. డ్రైగా ఉన్న టాయిలెట్ అలా ఉందనుకో, అది హెల్దీ, చాలా బాగుంటుంది అనమాట. అలా అంటే మామూలుగా వాటర్ తడిగా ఉన్న టాయిలెట్స్ని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఉన్న క్రిములన్నీ అక్కడే ఉండిపోతాయి. అవి మీరు టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు అవి మీతో పాటు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మీకు హ్యాండ్స్తో రావడం కానీ, ఇలా అయినప్పుడు స్టమక్ పెయిన్ కానీ, కొంతమందికి వామిటింగ్స్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? టాయిలెట్కి వెళ్ళే ముందు వాటర్ పోయాలి. టాయిలెట్కి వెళ్ళి వచ్చే ముందు కూడా టాయిలెట్ అయిపోయినాక ఏం చేయాలి? మనం వాటర్ అనేది చేయాలి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, హౌస్ దగ్గర మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్కి వెళ్ళిపోతున్నారు. అలా బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అలా బయటికి టాయిలెట్స్కి కానీ వాష్రూమ్కి కానీ మనము వెళ్ళకూడదు. ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. మీరు ఇంటి దగ్గర ఏం చేయాలి? మీ వాష్రూమ్స్లోనే టాయిలెట్కి కానీ వాష్రూమ్కి కానీ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్తో చెప్పాము. ఏం చెప్పాము? హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ ఒక్కటే కాదు, లెగ్స్ కూడా వాష్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? లెగ్స్ కూడా వాష్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్దీగా ఉండాలంటే టాయిలెట్ అండ్ వాష్రూమ్, ఈ రెండు మీరు పర్ఫెక్ట్గా చేస్తేనే హెల్దీగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది టాయిలెట్కి వెళ్ళిపోతున్నారు కానీ వాటర్ డ్రింక్ చేయట్లేదు. మీ బాడీలో ఉన్న వాటర్ అంతా టాయిలెట్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది కదా, మరి మీరు దాన్ని మళ్ళీ వాటర్ తాగకపోతే ఎలా ఉంటుంది? మీ బాడీ వీక్ అవుతుందా? హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారా? వీక్ అయిపోతుంది. ఓకేనా? టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎమ్మటే హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడే ఇలా కడుక్కొని వచ్చి వాటర్ తాగండి. సరేనా? ప్రతి ఒక్కరు పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, టాయిలెట్ అండ్ వాష్రూమ్, ఈ రెండు కూడా మనం పర్ఫెక్ట్గా ఉంటే మన హెల్త్ బాగుంటుంది, మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా చాలా బాగుంటాయి. మనం యూజ్ చేసే విధానాన్ని బట్టే మన ఇల్లు స్మెల్ అనేది కూడా మంచిగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.